బీజేపీ నాయకులకు, తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు. ఎందుకు పడతలేదంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కులగణన జరగాలి, ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి, కులగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ, బ్రహ్మాండమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ని కోఆర్డినేషన్లో పెట్టి, ఈ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా, అంటే అంతే డీప్లో, అంటే చాలా లోతుగా ముస్టాడు కొట్టా, మరి డీప్లో అంటే లోతుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి సర్వేకి తీసుకుపోయేటట్టుగా జరిగింది. సర్వే కూడా చూడండి కిషన్ రెడ్డి గారు, మీరు గమనించాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఈ కులగణన ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి, చాలు బస్సే పోయి బయట ఉన్నా బెటర్. ఇప్పుడు ఏం జరిగిందంటే కూసమై ఇక ఉద్దేశం తెలంగాణలో దేశం మొత్తంలో ఏం జరిగిందంటే, 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన జనాభా లెక్కలు బయటికి రావాలి అని వాళ్ళు జోడో యాత్రలో ప్రారంభం చేయడము, అక్కడి నుంచి మొదలైంది. ఇదంతా కూడా మొదలయ్యి చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణన మీద క్యాబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన పాయింట్ ఏంటంటే, ఈ అసెంబ్లీ అంటే ఇమ్మీడియట్లీ ఒక రాష్ట్రం మొత్తంలో 30 మందికి ఒక అధికారి, 30 మందికి 150 మందికి ఒక అధికారి, 150 150 లేదు, నేనేం చూసినంటే, నేను చెప్పింది కూడా కరెక్టే, మీరు అనేది ఏమో అఫీషియల్గా 150, కానీ 30 కుటుంబాలకు కూడా కొంత డివిజన్ చేసారు అనమాట. విన్నారా? అంటే ప్రతి ఇంటికి ఒక అధికారి పోవాలి. నేను మార్నింగ్ ఏమైందంటే, ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకు ముందు నేను కౌంటర్ ఇస్తున్నా. ఫస్ట్ ఆయన ఏమంటుండే, ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే, నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురద తల్లే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి యొక్క డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు
కమిషన్ ఏదైతే కమిటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు లేకపోవడంతో బహుశా ఇక్కడ కులగణన మీద పూర్తిగా ఆయనకు అవగాహన లేకపోవడం బాధాకరం. బీజేపీ ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో ఉంది కదా, వాళ్ళ ప్రతిపక్ష మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు కదా, అపోజిషన్ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు కదా. అంటే మరి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తీర్మానం చేసే దాంట్లో ఉన్నారు, వాళ్ళు పాస్ చేసిర్రు. అంటే వాళ్ళు కూడా అసమర్థులనా కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన? అంటే మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే, మీ ఫ్లోర్ లీడర్ మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా నీకు అనుమానం ఉన్నట్ట ఈ స్టేట్మెంట్ని బట్టి? మరి అసెంబ్లీలో మరి వాళ్ళు ఉన్నారు కదా, ఏకగ్రీవ తీర్మానం కదా జరిగింది. అనుమానం ఉందా ఇందులో ఏమన్నా? అసెంబ్లీలో బీసీ కులగణన మీద ఏమంటారు, అది ఏకగ్రీవ తీర్మానమే కదా జరిగింది. పార్టీలకు అతీతంగానే జరిగింది కదా. అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కానీ అందరు యాక్సెప్ట్ చేసిర్రు కదా, చర్చ జరిగింది, యాక్సెప్ట్ చేసిర్రు. నిజాలు లేకపోతే యాక్సెప్ట్ ఎట్లా చేస్తారు? మిస్ అయినాయి కూడా ప్రతిపక్షాలు అడిగినాయి, దాన్ని సవరణ చేసిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ జరిగినాయి కదా. అందుకని కిషన్ రెడ్డి గారు నేనేం అడుగుతున్నా అంటే, ఆ సర్వే జరిగిన నెల రోజులు మీరు హైదరాబాద్లో లేకపోవడం వల్ల, మీరు ఢిల్లీలో ఉండడం వల్ల తెలంగాణ గడ్డ మీద ఏం జరుగుతుందో మీకు అవగాహన లేక ఒక సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగానే నాకు కనబడ్డది స్టేట్మెంట్ చూస్తే. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కిషన్ రెడ్డి మాటలు నమ్మకండి ప్లీజ్. సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన మీద తెలంగాణలో సర్వే చేసేటప్పుడు ఆ నెల రోజులు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడం వల్ల ఆయనకు అవగాహన లేకపోవడంతో కిషన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించండి ఇదంతా కూడా. నేను అనుకుంటే కిషన్ రెడ్డి గారికి మొట్టికాయలు పడి ఉంటాయి. ఎందుకు? నువ్వు తెలంగాణలో ఏం చేస్తున్నావని అని ఉంటారు ఎక్కడ సెంట్రల్ బీజేపీ నుంచి. జనరల్ కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్లకు రారు, మీరు చూడండి. నాకు కిషన్ రెడ్డి గారు నాన్ కాంట్రవర్సల్ లీడరు, పెద్దగా రాడు, దూరం ఉంటాడు. కానీ ఎందుకో కంటిన్యూగా ఈ మధ్యలో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కిషన్ రెడ్డి గారు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు కదా, సెంట్రల్ మినిస్టర్ కాదు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. కాబట్టి మీదికించి వాళ్ళ ఢిల్లీ పెద్దలు ముట్టుకెళ్ళి ఏం జరుగుతున్నది తెలంగాణ బీజేపీలో, నువ్వేం చేస్తున్నావు అని ఉంటారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే, అసలు ఇక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం టైంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉండడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రధానంగా. కాబట్టి కిషన్ రెడ్డి గారు 101% మళ్ళీ పదే చెప్తున్నా, 101% కులగణన తెలంగాణలో జరిగింది. అసెంబ్లీ పాస్ చేసింది, గవర్నర్ గారు ఆమోదం చేసిర్రు, మీ ఎమ్మెల్యేలు కూడా ఆమోదంలో సంతకాలు ఉన్నాయి, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా. ఇది కూడా విస్మరించి రాజకీయ విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి ఈ కులగణన మీద, ఒకటి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్, రాహుల్ గాంధీ గారి జోడో పాదయాత్ర, కులగణన దేశం మొత్తంలో జరగాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముందుకు ఒక స్టెప్ వేయించేసారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏదైనా సరే సెకండ్లలో, నిమిషాలలో దాన్ని అమలు చేసే ఒక సైనికులం కాంగ్రెస్ పార్టీ. అందులో ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ప్రజలు ఇచ్చిన అవకాశంలో భాగమే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మా క్యాబినెట్ మినిస్టర్లు అందరు కష్టపడి దీన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగింది. మీరు చూడండి. నేను ఒకటి మాట్లాడుతున్నా కిషన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీసీ సంఘాలు అందరూ వచ్చి సన్మానం, మాదిగల పట్ల మాదిగలకు ఒక ఊపు తీసుకొచ్చి వాళ్ళకు కొంత అసెట్గా నిలబడ్డాడు అంటే ఆయన కృష్ణ మాదిగ ఇద్దరు. కానీ వాళ్ళిద్దరు ఎందుకో
ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు పార్టీలకు అతీతంగా కులగణన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేశారు, అందరినీ కూడా, ఆల్ పార్టీస్ని. అందుకే బీసీ కులాలందరూ కూడా ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు కదా, ఏం పేరు, మొన్న సభ కూడా చేసిండు శ్రీనివాస్ కూడా మొన్న బీసీ సంఘాల ప్రెసిడెంటు. ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో దీక్ష ధర్నా చేస్తే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయారు కదా, అక్కడ పోయింది కదా. మరి ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి పోయి కులగణన మీద అసెంబ్లీలో పాస్ అయిపోయి గవర్నర్ ఆమోదం ఇవన్నీ అంత అయిపోయినాక పోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి బీసీ సంఘాలు శ్రీనివాస్ కూడా సన్మానం చేసిండు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఆర్ కృష్ణ గారు కొంత బీజేపీ పోయిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసు నాన్ పొలిటికల్గా ఇప్పుడు బీసీ నాయకుడిగా, ఆయన పూర్తి పేరు ఏంటి, జార్జిల శ్రీనివాస్ గౌడ్. ఆయన ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా బీసీ నాయకుడిగా ఆయన ఇప్పుడు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేశారు కదా. ఇవన్నీ జరిగిపోయినాక కూడా, ఇంత జరిగిపోయినాక ఎందుకు కిషన్ రెడ్డి గారు మళ్ళీ అనుమానాలను వ్యక్తపరిచిండు? ఇది అర్థం కాని లేని డౌట్ని ఎందుకు తీసుకొస్తున్నారు కిషన్ రెడ్డి గారు? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏమైనా నేనేమంటున్నా, రాజు ఆయన 50% అని స్టేట్మెంట్ ఇచ్చిండు. రాంగ్ స్టేట్మెంట్ కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. 97% సర్వే అయిపోయింది. అయిందని 101% నేను సర్టిఫై చేస్తున్నా. నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన. కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసినాక పొద్దున్న లేచిన కానీ మా సంగారెడ్డికి ఫోన్ చేసి సంగారెడ్డి చేసిన, అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలకు ఫోన్ చేశాను. నేను ఏంది అని అడిగిన. అన్న లేదన్నా 100% అధికారులు ప్రతి ఇంటి కాడ కూర్చున్నాను. పక్కకి నా భార్య కూర్చుంది నిర్మల, ఆమె ఇనుకుంటా అన్నది లేదు, ఒక్కొక్క ఇంట్లో గంట కూడా కూర్చున్నారు, గంటన్నర కూర్చున్నారు అధికారులు పోయి. ఆ రకంగా సర్వే జరిగిందని నా భార్య కూడా చెప్పింది. అంటే నేను అన్ని గ్రౌండ్లో చెక్ చేస్తా. ఇవన్నీ ఉత్తగా వచ్చి మాట్లాడ కిషన్ రెడ్డి గారితో ఫీడ్బ్యాక్ లేకుండా వచ్చి మాట్లాడాను, ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి మాట్లాడతాను నేను. అందుకే నేనేమంటున్నానంటే, ఆ సర్వే జరిగిన ఆ నెల రోజులు ఆయన ఢిల్లీ నుండి తెలంగాణ ప్రజలను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారిని. ఇంత పొడుదా ప్రశ్న? అరే సీను టక్మని అడగాలి సీను, చలో. ఇంత పొడుగు ప్రశ్న చూద్దాం. ఇక పిసిసి ప్రెసిడెంట్ సీను నువ్వు అడిగిన ప్రశ్నకు సీఎం పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని మాకు డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరన్నారు ఇది? 2 సార్లు కాదు, ఒక్కొక్కటి 3 సార్లు కూడా పోయిర్రు. ఏమైందంటే ఇక ప్రతి ఒక్కరు కొంత అనుమానాలు కాదు, కొందరు క్వశ్చన్స్ వేస్తుంటే అందుకే అంటే తెలంగాణలో సర్వేకి సంబంధించి అధికారులకు ఎన్నిసార్లైనా మీరు పోవచ్చు, సర్వే చేయొచ్చు, ఎవరు అడిగినా వాళ్ళకు తగ్గట్టుగా సర్వే కూడా దగ్గరుండి చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చిన డైరెక్షన్స్ అవన్నీ కూడా. మీరు ఇది కూడా అనవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కూడా డౌట్ వస్తుంది మీకు. అది ఇప్పుడు మా కాంగ్రెస్ సీఎం, మరి మా సీఎం గురించి నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? మళ్ళీ ఇంత కష్టపడి కులగణన సర్వే జరిగినప్పుడు మేము క్రెడిట్ తీసుకోవాలి కదా. ఇక్కడ మా గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తున్నామని తెలంగాణ ప్రజలకు కులగణన మీద చెప్పాల్సిన బాధ్యతగా మేము చెప్పాల్సి వస్తున్నది పదే.
95 ఇయర్స్. అందుకే నేను ఏమన్నా, ఫస్ట్ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కులగణన మీద ఫస్ట్ మార్కులు రాహుల్ గాంధీ గారికి. రాష్ట్రంలో అమలు చేసినందుకు ఇమ్మీడియట్లీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్కు 2 మార్కులు. దీన్ని కేంద్రం ప్రభుత్వం మోడీ గారు తీసుకున్నందుకు 3 ఆయన కూడా క్రెడిట్ ఇస్తున్నాం మేము. తేడా ఎక్కడొస్తుందంటే రాహుల్ గాంధీ గారు 1 ఉన్నాడు, రేవంత్ రెడ్డి 2 ఉన్నాడు. ఏం రాజు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు షాక్లో ఉన్నారు, ప్రస్తుతానికి షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ కాదు, ఇక్కడ ప్రెసిడెంట్ కూడా. ప్రెసిడెంట్గా ఉండి అతను ఫెయిల్ అయిన ఒక భావనలో వచ్చిండు కాబట్టి ఇక్కడ ఏమైందో ఇప్పుడు ఇద్దరి మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు ఇదిగా కులగణన అసెంబ్లీలో పాస్ చేసి గవర్నమెంట్ ఆమెను సెంట్రల్ పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి కులగణనలో నా పాత్ర ఏం లేకుండా పోయిందని కిషన్ రెడ్డికి. ఇప్పుడు ఇద్దరు ఎడ్ల మధ్యలో పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఇదంతా. బీసీ బండి సంజయ్గా ఇప్పుడు నేను ఏమంటున్నా, బండి సంజయ్ ఎక్కువ మాట్లాడతలేడు ఇప్పుడు, ఎందుకంటే ఆయన మళ్ళీ ఆడికపోతున్నా అని చెప్పి మాట్లాడతలేడు ఆయన. అందుకే కిషన్ రెడ్డితో మాట్లాడిస్తున్నట్టు అన్ని విషయాలంతా. అట్లా చలో అయిపోయినాయా క్వశ్చన్స్? సామాజిక ఎవరికి ఆల్రెడీ అదే కదా. లేదు, నువ్వు అనే పాయింట్ కరెక్టే సేను. సామాజిక న్యాయం చేసే యొక్క చరిత్ర కాంగ్రెస్ స్వతంత్రం రాకముందు నుంచి కాంగ్రెస్ పాలసీ, స్వాతంత్రం వచ్చిన కాంచి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. ఆనాటి మహాత్మా గాంధీ, నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ గారి నుంచి, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడున్న ప్రియాంక గాంధీ, వీళ్ళంతా కూడా సామాజిక న్యాయ పరిధిలోనే ఆ కుటుంబం ఎప్పుడు పనిచేస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడు సామాజిక న్యాయం, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన సమన్వయ యొక్క పద్ధతిలోనే పనిచేస్తారు. రాజకీయ లబ్ధి కంటే ప్రజలు బాగుండాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఓట్ల రాజకీయం ఎప్పుడు వారు చెయ్యరు. ప్రజలు బాగుండాలి అంటే కాంగ్రెస్ అంటేనే ప్రజలంటేనే కాంగ్రెసు. అదే రాహుల్ గాంధీ వారి కుటుంబము. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే తన రాజకీయం చేస్తారు, కానీ రాహుల్ గాంధీ గారు ఆ రకంగా పనిచేయరు. ప్రజలు బాగుండాలి, ప్రజలకు మేలు జరగాలి, అధికారంలో ఉంటే ఫలాలు ఇవ్వాలి, అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంగా కొట్లాడి ప్రజలకు మేలు చేయాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క ఎజెండా. ఆ ఎజెండాలో భాగమే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కులగణన సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఈడ మేము చక్కగానే ఉన్నాము, మిగతా రాష్ట్రాల మీ బీజేపీ ఉన్న గవర్నమెంట్ సంగతి చూసుకోపోయి ఈడ నడిచే అంతే కదా. ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు ఊడుస్తాడు ఇట్లా పోయి, నాకు అర్థం కాదు. ఉరికని ఎద్దులేమో ఆడవాడుకునే ఉరికే గుర్రాన్ని పట్టుకొని నువ్వు వెనక ఓడుస్తాడు, ఏం లెక్క అది? అట్లా కాదు కిషన్ రెడ్డి గారు అని మేము హితవు పలుకుతున్నాం అంతే. సరే, నేనేమంటున్నామంటే నీ పార్టీ ఉనికి కోసం నీ ప్రయత్నం చేస్తున్నావు, కానీ ప్రజలు యాక్సెప్టేషన్ చెయ్యరు. అది ఇప్పుడు చెయ్యరు. జరిగింది, అసెంబ్లీ జరిగింది, చర్చ జరిగింది, గవర్నర్తో ఆమోద ముద్ర తీసుకున్నారు, ఢిల్లీకి పంపించారు. సీఎంతో పాటు అందరు కూడా పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కూడా కలిసి వచ్చారు. అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్నే కదా ప్రధానమంత్రి మోడీ గారు
క్యాబినెట్ మినిస్టరింగ్ పెట్టి ఇక తప్పని పరిస్థితుల్లో కులగణన జరగాలని నిర్ణయం చేసింది కూడా. అందుకే కదా పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంచి నిర్ణయం అని రాహుల్ గాంధీ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సైనికులమైన మేము కూడా అందరం హర్షిస్తున్నాము. మేము ఎక్కడ విమర్శిస్తలేము. చూడండి, సడన్గా దేశ ప్రజలు తప్పకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారు వచ్చే ఎన్నికల్లో. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేస్తారు. ఆ రోజులు దగ్గరున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన దేశంలో ప్రజలు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ఈ దేశంలో కులమతాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. గతంలో ఎట్లా జరిగిందో అట్లనే కొనసాగుతుంది. దేశ ప్రజలు శాంతిగా సౌఖ్యంగా సుఖంగా ఉండాలి అని అంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే. మళ్ళీ ఇందిరమ్మ పరిపాలన దేశంలో రావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. దేశం మొత్తంలో మళ్ళీ ప్రతి ఊర్లో మళ్ళీ ఒక 100 గజాల ఇల్లు కావాలంటే 100 గజాల జాగా కావాలంటే దేశం మొత్తంలో కావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగా అంటుంది. ఏ ఊర్లో పోయినా 70 ఏళ్ళ ముసలామే, 80 ఏళ్ళ ముసలామే, 90 ఏళ్ళ ముసలామే ఏం చెప్తుంది అని అంటే, కొన్ని బస్తీలలో పోతే ఆ ఊర్లలో పోతే నాయన ఇది ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు అని విన్నారు కానీ ఇందిరమ్మ జాగా కూడా ఉంది. మళ్ళా ఊర్లలో ఇందిరమ్మ రాహుల్ గాంధీ జాగా రావాలని అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. మతాలు తిండి పెట్టయి, మతాలు కడుపు నింపయి, అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉండాలంటే అదే పాలసీ రాహుల్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ పరిపాలన ఎట్లుంటే రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పరిపాలన దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ రోజులు తప్పకుండా వస్తాయి. అవి రావాల్సిన అవసరం ఉన్నది. దేశం బాగుండాలి, దేశంలో ప్రజలు బాగుండాలి అంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాల్సిందే. మళ్ళీ చెప్తున్నా కిషన్ రెడ్డి గారు, మీరు ఎంత కాలు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో కులగణన క్రెడిట్ కాంగ్రెస్కే. మీరు ఎంత కాలు చేతులు కొట్టుకొని తెలంగాణ ప్రజలు కులగణన కాంగ్రెస్ గవర్నమెంటే. రాష్ట్రంలో దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. ఇక మీరు ఏం కాలు చేతులు కొట్టుకున్నా లాభం లేదు. థ్యాంక్ యూ.